అస్సలం వాలేకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్కే వ్లాగ్స్. ఇవాటి వ్లాగ్ ఏంటంటే మేము కాటన్ మ్యూజియం వెళ్ళామండి. నాతో పాటు మీరు కూడా మ్యూజియం ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫొటోస్ బ్యారేజ్ కట్టినప్పుడు తీసినవే. ఈ వీడియోలో మీరు చూస్తున్నవి బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ముందుగా తయారు చేసుకున్న మోడల్స్ అండి. ఇదైతే ప్రకాశం బ్యారేజ్ మోడల్. దాంతోపాటు ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్న మోడల్ అయితే ప్రకాశం గేట్స్ అండి. ఈ వీడియోలో మీరు చూస్తున్నది హెడ్ లాక్ ఛాంబర్ అండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే చాలా చోట్ల సార్ ఆర్థర్ కాటన్ గారి ఫోటోలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఆయన స్టాచ్యూ కూడా ఉంది. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే గోదావరి రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో మొత్తం అంతా మ్యాప్లో అయితే చూపించారు. అలాగే అందరికీ అర్థమయ్యేలా గోదావరి రివర్ని మొత్తం చూపించేలాగా పెయింట్ అయితే వేశారండి. చూడండి ఎంత బాగుందో పెయింటింగ్. గోదావరి యానికట్ మోడల్, ఇంకా దాంతో పాటు గోదావరి బ్యారేజ్ మోడల్ కూడా ఉందండి ఇక్కడ. మేము వెళ్ళిన టైం అయితే బాగాలేదండి, కరెంట్ కూడా పోయింది. అప్పట్లో ఈ మొత్తం మ్యూజియంని అయితే చెక్కతో కన్స్ట్రక్ట్ చేశారండి. చూడండి స్టెప్స్ అవన్నీ కూడా చెక్కతోనే ఉన్నాయి. పైనుంచి చూస్తే మ్యూజియం గార్డెన్ మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అప్పట్లో బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మొత్తం ఎలా చేశారో అవన్నీ పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే అక్కడ మ్యూజియం వాల్స్ పైన అయితే ఈ ఫొటోస్ అన్ని ఎప్పుడు తీశారో కూడా రాసున్నాయండి. ఎక్కడ చూసినా బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ముందుగా తయారు చేసుకున్న మోడల్స్ అన్నీ ఉన్నాయండి. ఈ వీడియోలో మీరు చూసిన ఫొటోస్ 1986లో వచ్చిన వరదలప్పుడు తీసిన ఫొటోస్ అండి. ఈ ఫొటోస్ అన్నీ వేరే వేరే డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు తీసిన ఫొటోస్ అండి. అలానే వేరే వేరే డ్యామ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ పిక్చర్స్లో మీరు చూడవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో మోడల్ పైన కూడా ఉందండి. ఈ పెయింటింగ్స్ లో కనిపిస్తున్న వారు డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఉన్నవాళ్ళండి.
డ్యామ్ కట్టిన ఇంజనీర్స్ అండి ఫొటోస్లో ఉన్న వాళ్ళైతే. డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు తీసిన ఫొటోస్ అండి ఇవన్నీ. అప్పట్లో డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా మంది ప్రముఖులు అయితే వచ్చారండి డ్యామ్ని చూడడానికి. ఈ ఫొటోస్లో మీరు చూసినట్లయితే ఎవరెవరు వచ్చారో క్లియర్గా అయితే కనిపిస్తున్నారండి. అప్పట్లో బ్యారేజ్ కట్టేటప్పుడు యూజ్ చేసిన మిషన్స్ అన్నమాట. దీని పేరైతే రివర్ట్ హోల్ పంచింగ్ మిషన్. ఈ మిషన్ పేరైతే స్టీమ్ బాయిలర్ మిషన్ అన్నమాట. ఈ ఈ మిషన్ పేరు కూడా స్టీమ్ బాయిలరేనండి. ఈ మిషన్ పేరు ఐరన్ కార్ట్ అండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే అప్పట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెవీ మిషన్స్ అయితే యూజ్ చేశారండి. చూపిస్తున్న మిషన్ పేరైతే గ్రైండర్ అండి. అప్పట్లో చాలా మిషన్స్ అయితే యూజ్ చేశారండి బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కోసం. ఇంజర్డ్ సోలార్ అండ్ క్యాలిక్స్ పేరు అయితే కోర్ డ్రిల్ అండి ఈ మిషన్ పేరు. ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగా డ్రా చేశారో. మ్యూజియం బయట చూడండి ఎంత బాగుందో ప్లేస్ మొత్తం. అప్పట్లోనే మ్యూజియాన్ని ఎంత బాగా కట్టారో చూడండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే గోదావరి రివర్ ఎక్కడి నుంచి పుట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి కలుస్తుందో మొత్తం చూడవచ్చు. అప్పట్లో సార్ ఆర్థర్ కాటన్ గారు అంత బాగా బ్యారేజ్ని కట్టడం వల్లే ఇప్పుడు ఇంత అందంగా అయితే ఉందండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SRK Vlogs. And thank you so much for watching the video.